హలో హాయ్ అండి. ఇది మంగళవారం రోజు అనమాట. నెయ్యి అయితే కనుక కరిగిస్తున్నాను. మనం డైరెక్ట్గా ఎప్పుడు నెయ్యి అనేది కరిగించకూడదు. ఇట్లా హాట్ వాటర్లో కరిగించుకోవాలి. ఒక గిన్నెలో కరిగించుకాను అనమాట. నేనైతే కరిగించుకొని అయితే కనుక అది ఇంకో ఇల్లు షిఫ్ట్ అవుతాను ఉన్నాం కదా, అక్కడికి ఇంకా సామాన్లు ఏమి ఎత్తుకోలేదు. 1 వీక్లో ఎత్తుకెళ్దాము అనుకుంటాను, కొంచెం పనుల మూలంగా. ఇంకైతే ఆ ఇంటికి అయితే తమలపాకులు తీసుకొని అక్కడైతే వచ్చేసాం, నేను మా అన్న కూతురు. ఇంక ఇక్కడైతే కనుక దీపం అయితే కనుక ఇది నేను తీసుకుంటాను, మీకు కోడ్ ఇస్తానన్నాను కదా, నెక్స్ట్ షార్ట్లో అయితే కనుక పెడతాను దీని కోడ్. అదంతా చాలా బాగుందండి. ఇంత మంచిది మిస్ అయ్యాను. నెయ్యి అక్కడ కరిగించుకొచ్చాను, ఇక్కడ వేసే లోపల మళ్ళీ గడ్డ కట్టేసిందండి. ఇంక ఎలా వెలుగుతుందో ఏమో, సరేలేని కర్పూరం అయితే రాసేస్తున్నాను అన్నమాట. ఇంకా దేవుళ్ళకి వాడిపిండి పూలంతా అయితే తీసేస్తున్నాను. ఇంతకుముందు నేను కుమారస్వామి పూజ అయితే కనుక చేశాను అనమాట. అప్పుడు ఒక సంకల్పం అనేది కోరుకున్నాను. అప్పుడు నేనేమన్నా రథం చేయాలంటే మా ఆయన కడతాను, నీకేమైనా కోరిక ఉందా చెప్పు, నీకోసం నేను పూజ చేస్తాను అనేసి. ఇంకా మా ఆయన అయితే నాకు ఒక కోరిక ఉంది, నా కోరిక నెరవేరాలని పూజ అయితే చెయ్యి అన్నాడనమాట. నేను సరేలే అన్నాను. ఇంకా తన కోసం అయితే కనుక పూజ అయితే చేశాను. మేమైతే మాకు ఆ కోరిక అయితే తక్కువ రోజుల్లోనే నెరవేర్పిందనమాట. పూజ చేసిన తక్కువ రోజుల్లోనే. ఏమి అనేది, మా ఆయన అయితే కనుక కారు కొనుక్కోవాలని అంట 4 ఇయర్స్ నుంచి అడుగుతున్నాడు తీసుకుందామని. నేనైతే ఒప్పుకోలేదు. ఇంకా షోరూమ్ అంటే బడ్జెట్ కొంచెం పెద్దగానే ఉంటుంది కదా అనేసి, ఇంకా మేము సరేలే అనేసి చేశాను పూజ అయితే కనుక. 6 వారాలు అయితే అయిపోయాయి. తర్వాత తక్కువ రోజుల్లోనే మా కోరిక అయితే నెరవేర్పింది. ఇప్పుడు మేము బండి కూడా తీసుకునేసినాం. తీసుకొని కూడా 1 మంత్ అట్లా అయిపోయిందనమాట. 25 డేస్ అట్లా అవుతుంది. నేను అదైతే కానీ షార్ట్ అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఏదో ప్రాబ్లం మూలంగా ఉండి అయితే కన్నా పెట్టలేకపోయాను. ఇంకైతే కన్నా ఇంకా కొత్త బండే తీసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మళ్ళీ నాకెందుకు కుమారస్వామి పూజ అయితే మళ్ళీ చేయాలా 6 వారాలు అనిపించింది. మళ్ళీ మా ఆయనకి అడిగాను, నీకేమైనా కోరికంటే చెప్పు చేస్తానని. మా ఆయన అప్పుడు కారు కొనుక్కోవాలని కోరిక అయితే నాకు చెప్పలేదు. తర్వాత ఆయన అయితే కానీ నాకు చెప్పాడనమాట, అవును మీరు కోరుకోండి ఏమంటే ఇట్లా బండి తీసుకోవాలని అనుకున్నాను, నువ్వు ఒప్పుకోలా, మళ్ళీ ఒప్పుకున్నావు, పూజ అయిపోయినాక కోరిక అయితే నెరవేరిపింది, బాగా మంచిగా అంతా జరిగింది, హ్యాపీగా ఉండాను అనేసి. ఇప్పుడు మళ్ళీ నేను రథం చేయాలా అనుకుంటున్నాను, మళ్ళీ నీకు కోరిక ఏమైనా ఉంటే చెప్పు అన్నాను. నేను ఏమైనా పూజ చేయాలంటే ఫస్ట్ మా ఆయన కోరికల గురించి అడుగుతాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కోరుకునే కోరికలో మన ఫ్యామిలీ మొత్తం ఉంటుంది, అట్లా ఉంటుంది కాబట్టి నేను అందుకని తనకే అడిగాను. తనైతే కన్నా నా కోరిక నెరవేరాలని ఈసారి పూజ చేయన్నాడు. మళ్ళీ ఈ రథం అయిపోయినాక అదైతే కన్నా మనకి జరిగినాక రావు కాలంలోనే దీపాలు పెడతాం కాబట్టి కుమారస్వామికి, మళ్ళీ మా ఆయన అయితే నాకు చెప్తాడు, ఈ పూజ అంతా అయిపోయినాక మళ్ళీ మాకు ఆ కోరిక నెరవేరితే ఖచ్చితంగా మీతో అయితే కన్నా నేను చెప్తానండి. ఇంకా మా ఆయన అయితే నా కోరిక నెరవేరాలని చెయ్యి అన్నాడు. ఇంకా నేను సంకల్పం అయితే స్వామికి అదే చెప్పాను, స్వామి మా ఆయన కోరిక నెరవేరేట్టుగా చూడు స్వామి అనేసి. నేనైతే కన్నా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇది 2వ వారం అండి. ఎందుకు